హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ప్రస్తుతం భారతదేశాన్ని కుదిపేసి ప్రస్తుతానికి సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు మద్యం కుంభకోణం కేసు. దీంట్లో మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కొన్ని నెలల కిందటే జైలు పాలు చేశారు ఈడీ అధికారులు. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయన బెయిల్కి సంబంధించినటువంటి విషయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూనే ఉన్నాయి. ఎన్నికల ముందు తనకి ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలని తను కోరడంతో కోర్టులో ఆయనకి తాత్కాలిక బెయిల్ ఇచ్చాయి. జూన్ 1 మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి అతను మళ్ళీ ట్రయల్ కోర్టుకు వెళ్ళారు. ట్రయల్ కోర్టుకు వెళ్ళడంతో గురువారం అతనికి బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే తమ వాదనలు పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండానే ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ ఇచ్చేసింది అంటూ ఆ బెయిల్ ఆర్డర్ నిలిపేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది ఈడీ. ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది అంటే తాత్కాలికంగా బెయిల్ ఆర్డర్పై స్టే విధించింది. స్టే విధించడంతో ఇమీడియట్గా అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశించింది అంటే ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత విచారణ చేపడతామని చెప్పింది. జూన్ 26న విచారణ చేపడతామని చెప్పింది. అయితే జూన్ 25వ తేదీన అయినటువంటి ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈడీ వాదనలు పూర్తిగా వినకుండానే ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసి ఆర్డర్లు ఇచ్చింది. అవి సమ్మతం కాదు అంటూ బెయిల్ని పూర్తిగా రద్దు చేసేసింది ఢిల్లీ హైకోర్టు. ఇప్పుడు జూన్ 26 తేదీన అంటే రేపు సుప్రీంకోర్టు దీన్ని విచారణ చేపడుతుంది. అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ ఎవరికైనా వస్తుందా? ఏళ్ల తరబడి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఆవిడ కూడా కొన్ని నెలల తరబడి జైల్లో ఉన్నారు. అంటే మద్యం కుంభకోణం కేసులో లోపలికి వెళితే రావడం అంతా ఈజీనా అంటే ఈజీ కాదనే చెప్పొచ్చు. ఒక ఆపుకు సంబంధించి ఒక ఎంపీ మాత్రమే సంవత్సరాల తరబడి తర్వాత బయటికి రాగలిగారు తప్ప అది కూడా ఒక రాజీ కుదుర్చుకున్నారన్నటువంటి వాక్యాలు కూడా వినబడ్డాయి. దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉందో మనం చెప్పలేం. కానీ పెద్ద పెద్ద వ్యక్తులు లోపలికి వెళ్ళి రానేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్కి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఖచ్చితంగా బెయిల్ వస్తుందా అన్నది నిజంగా చాలా ఆసక్తితో కూడుకున్నటువంటి విషయం. సుప్రీంకోర్టు ఏమని విచారణ చేస్తుంది, విచారణ చేసిన తర్వాత ఏ ఆర్డర్ ఇస్తుంది అని రాజకీయ వర్గాలతో పాటు న్యాయ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా, ఆత్రంగా, ఉత్సుకతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించే కేసుగానే మారబోతుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.